గురుగారు, వనాలను పెంచాలి, మొక్కల పెంపకం ఆరోగ్యదాయకం అనే ఈ అంశాన్ని రామాయణ భారతాలు ఎలా వివరిస్తాయి? శ్రీరామాయణం అనగానే ఎవరైనా రెండు చేతులు జోడిస్తారు. అలాగే భారతం అనగానే ఆలోచన చేస్తారు. శ్రీరామాయణంలో ధనుస్సు కనిపిస్తుంది, భారతంలో పిల్లన గ్రోవి వినిపిస్తుంది. ఈ రెండింటికి మనం తేడా చూచినట్లయితే రెండింటి ద్వారా వనాలు పెంచాలి, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ తప్పనిసరి అనే అంశాలను ఈ రెండు గ్రంథాలని మనం పరిశీలించడం ద్వారా నేర్చుకోవచ్చు. అశోకవనంలో ఉన్న సీత విజయం సాధించగలిగింది. అలాగే అరణ్యాలలో ఉన్న పాండవులు విజయవంతంగా జైత్రయాత్ర పూర్తి చేసుకొని 13 సంవత్సరాల అరణ్యవాసాన్ని, అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసి విజయం సాధించగలిగారు. సీతాదేవిని సందర్శనం చేసిన అనంతరం ఆంజనేయ స్వామి వారిని జాంబవంతుడు వనంలో ఉండే ఒకానొక తమలపాకుల తీగతో గౌరవించి మాలిక వలె హారం వలె గళసీమలో అలంకరించి ఆనందపరిచిన వృత్తాంతం మనకు రామాయణం గుర్తించే విధంగా బోధించగా అయోధ్యానగరం, అరణ్యకాండ, కిష్కింధకాండ, పంపా నది సరోవర తీరం ఇలాంటి అనేక సందర్భాలలో శ్రీరామాయణం మనకు వనాల ప్రస్తావన సూక్ష్మాతి సూక్ష్మంగా వివేచనతో బోధించగా, ప్రత్యేకంగా పాండవులంతా కూడా అన్ని సంవత్సరాల కాలం పాటు వనాలలో సంచారం చేసే దృశ్యాలను కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. అయితే ఈ రెండు గ్రంథాలలో విపరీత దృష్టిని ఆకర్షించే సామ్యం ఒకటి ఉంది. సీతాదేవిని సందర్శనం చేసిన అనంతరం కపివరులంతా కూడా చేరి దధివనం అనేటటువంటి వనాన్ని, మధువనం అనే పేరిట ఉండేటటువంటి వనాన్ని విధ్వంసం చేస్తారు. సుగ్రీవుడి మేనమామది ఆ వనం. మధువనం ధ్వంసం చేసిన కారణంగా ఈ వానరులంతా సీతాదేవిని చూచారు అంటూ సుగ్రీవుడికి ఒక విశ్వాసం కలుగుతుంది. అర్జునుని బలపరాక్రమాన్ని లోకానికి చాటి చెప్పే నిమిత్తమై కృష్ణుడు ఆ అర్జునుడి సహాయంతో ఖాండవ వనాన్ని దహనం చేసే ప్రక్రియకు శ్రీకారం చుడతాడు. ఈ రెండింటి వ్యతిరేకంగా ఉండే ఉద్దేశ్యాలు ఏమిటి అంటే, అడవులు పెంచాలి, లోకానికి మేలు కలిగించేటటువంటి వృక్షాలనే పెంచే ప్రయత్నం చేయాలి, అడవులు లోకానికి మేలు కలిగించేవిగా ఉండాలి. అయితే మన ఉనికికి హానికారకమైనటువంటి తీవ్ర ప్రమాదకారకమైన వృక్షాలను పెంచరాదు అనే ఉద్దేశ్యాన్ని కూడా సూక్ష్మంగా చెప్పే విధంగా ఈ రెండు గ్రంథాలు మనకు బోధిస్తాయి. కనుక అడవుల పెంపకం లాభదాయకం. వనాలను పెంచినట్లయితే పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాం, లోకానికి మేలు కలిగించిన వాళ్ళము అవుతాం.